ఇయర్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ఒక మంచి టమాటో పచ్చడి అనమాట. మంచి కండ ఉన్న టమాటోస్ 1 కిలో తీసుకున్నాను. ఇట్లాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా. ఎక్కువ గింజలు లేకుండా రసం లేకుండా ఉంటే ఈ పచ్చడి చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా టమాటోస్ని మనం ప్లెయిన్గా చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఈసారి హెల్దీ వెర్షన్ అనమాట మీకు చూపిస్తున్నా. ఇలా ఒక 100 గ్రామ్స్ అంటే ఒక 2-3 పార్ట్స్ అనమాట వెల్లుల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని దీన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నా. ఎందుకంటే చింతపండు ఎప్పుడు కూడా కడిగి పెట్టుకోండి. అలాగే ఒక గుప్పెడు, కరెక్ట్గా ఒక గుప్పెడు కొత్తిమీర తీసి కడిగి శుభ్రంగా పెట్టుకున్నాను. దీన్ని కూడా సన్నంగా తరుక్కోవాలి. ఒక 5 ఎండుమిరపకాయలు, ఇక్కడ ఒక అరకప్పు కారం, పచ్చి కారం. ఇది తర్వాత అంటే పచ్చళ్ళలో వేసే కారం అనమాట. అంటే మన ఇంట్లో మామూలు కారం ఉంటే కూడా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూను ఇంగువ, ఇక్కడ 1/2 టీ స్పూను ఉప్పు పెట్టుకున్నా. నూనె కావాలి అంతే. చాలా సింపుల్గా చక్కగా చేసుకుని నిలవ పచ్చడి ఇది. అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్నాళ్ళనే ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ వేడి చేస్తున్నాను. అందులో చూడండి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. నేనైతే నువ్వుల నూనె వాడుతున్నాను. నువ్వుల నూనె వాడితే ఇంకా పచ్చడి టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి మంచిది, తర్వాత మంచిగా నిలవ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఒక 8 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా. అంత కావాలి. ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూను ఆవాలు వేసుకుంటున్నా. 1/2 టీ స్పూను ఇంగు వేసుకుంటున్నాను. ఒక 5 ఎండుమిరపకాయలని ఇలాగా మంచిగా కట్ చేసి గింజలతో సహా వేసుకోండి. ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, గుప్పెడంత వెల్లుల్లి కట్ చేసి వేసుకుంటున్నా. వెల్లుల్లిపాయని అసలు మాడనివ్వకండి, కొంచెంగా వేగితే చాలు. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు మంచిగా కలుపుకుందాము. ఇలా కొత్తిమీర వేయించడం వలన ఈ పచ్చి ఉండదు, తర్వాత చక్కగా మెత్తగా కూడా ఉడికిపోతుంది అన్నమాట. చాలా సులభంగా చేసుకోవచ్చు. చూడండి, కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని వేసుకుంటున్నాను. అన్నీ కూడా చిన్నగానే కట్ చేసుకున్నా. మంచిగా కలుపుకుందాము. టమాటోస్ వేగానే ఇట్లా కడిగి పెట్టుకున్న చింతపండుని ఇట్లా విడదీసి వేసేసుకోండి. ఫ్లేమ్ హైలోనే పెట్టుకోవాలి. పచ్చడి మొత్తానికి హైలోనే పెట్టుకోవాలి, లేకపోతే నీళ్ళు వస్తాయన్నమాట ఎక్కువగా. ఒక 3 టీ స్పూన్స్ ఉప్పు వేసుకుంటున్నాను. కొంచెం మెత్తబడతాయి అన్నమాట టమాటోస్. మంచిగా కలుపుకుందాం. చూడండి, ఇలాగా నీళ్ళు వస్తున్నాయి కదా, నీళ్ళు తప్పకుండా వస్తాయి. ఎందుకంటే టమాటోలో రసం ఉంటుంది కదా. కానీ ఇలాగే ఉడకనివ్వాలి. మూత పెట్టారంటే టమాటోస్ అన్నీ తెల్లబడిపోతాయి, అంత మంచిది కాదు. ఓకే, చూడండి హై ఫ్లేమ్ మీదే ఉంది. ఇప్పుడు ఇలాగా మనం కలుపుకునేటప్పుడు అన్ని పక్కల నుంచి కలుపుకుంటూ చక్కగా టమాటోల్ని ఇలాగా క్రష్ చేసుకోండి. దుబ్బేసినట్టు కాదు, కానీ ఇలాగా కొంచెం నలుపుకుంటూ వేసుకుంటే చక్కగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇట్లాగా నూనె మంచిగా సెపరేట్ అవుతుంది, చూస్తున్నారు కదా. ఇట్లాగా ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. నేను ఉప్పు కారం తీసి పెట్టుకున్నాను, కానీ మనకి ఎంత కావాలో అంత మనం వాడుకుందాము. చూడండి, ఒక 5 టీ స్పూన్స్ వేసుకున్నాను కారాన్ని. చూద్దాము. మీకు పిక్చర్లో తెలియటం లేదు, ఇక్కడ చాలా మంచి రెడ్గా చక్కగా వచ్చింది. ఒక 5 టీ స్పూన్స్ వేసాను కదా, నాకు చాలా అనిపిస్తోంది. ఇంకొక 2 టీ స్పూన్స్ వేసుకుంటున్నా. టోటల్గా 7 వేసాను ఇప్పటికీ. ఉప్పు కూడా చూసుకుని మనం ఈ స్టేజ్లోనే వేసుకోవాలి. నేను
ఒక 3 టీ స్పూన్స్ ఉప్పు వేసుకున్నాను కదా, అది నాకు సరిపోయింది. మీరు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఉప్పు మట్టుకు ఎక్కువ తినొద్దు. ఓకే, ఇది ఇడ్లీలోకి, అన్నంలోకి, అంటే అన్ని టిఫిన్స్కి చాలా చాలా బాగుంటుంది అనమాట. దీని ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందంటే, నా దగ్గర నేర్చుకున్న వాళ్ళందరూ చెప్తారు, ఎన్ని మంచి వంటలు పెట్టినా సరే ఈ పచ్చడి పెడితే దీంతోటే తినేస్తారు అంతాను అని చెప్తారు. సో మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. చూడండి, పచ్చడిని ఇలాగా తిప్పుతూ ఉన్నప్పుడు ప్యాన్ని ఇలా వదిలేసి వస్తుంది కదా, ఇది చాలన్నమాట. అంటే చూడండి, ఇలా ఫ్లోయీగా ఉంది, ఇలాగే ఉంచేసేయండి. మరీ గట్టిగా ముద్దలా చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, చక్కగా అన్నింటికి మీరు సర్వ్ చేసుకోవచ్చు. మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు. చేయటానికి ఒక 10 నిమిషాలు పట్టింది అంతే. ఓకే, తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.